హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కీలాగర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కీలాగర్స్ అంటే దే ఆర్ డిజైన్ టు లిసన్ ది కీ స్ట్రోక్స్. మన కీబోర్డ్లో ఏమైతే ఎంటర్ చేస్తామో వాటిని రికార్డ్ చేయడానికి కీలాగర్స్ అనేవి వాడతాం. సపోజ్ ఇప్పుడు నేను నా కీబోర్డ్లో పాస్వర్డ్ ఏదో ఒకటి టైప్ చేశాను. ఆ కీలాగర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే టైప్ చేస్తామో అది .txt ఫైల్లో సేవ్ చేస్తుంది. సో దీని ద్వారా హ్యాకర్స్ మనం పాస్వర్డ్స్ కానీ ఈమెయిల్స్ కానీ బ్యాంక్ రిలేటెడ్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు. దీని ఎథికల్ హ్యాకింగ్లో కూడా వాడుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్గా మనం VS కోడ్లోకి వెళ్ళి sample.py అనే ఫైల్లో సేవ్ చేయాలి. దీంట్లో మనం ఇంపార్టెంట్ మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటుందంటే పై ఇన్పుట్ కీబోర్డ్లో లిసనర్ అనే ఒక మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ రాస్తూ ఏం రాయాలి, మనం ఇప్పుడైతే ఏదన్నా బోర్డులో ఏదైనా కీ ప్రెస్ చేసామంటే మనం ఎప్పుడైతే కీ ప్రెస్ చేస్తామో అది .txt ఒక సపరేట్ txt ఫైల్లో ఆ కీ ఎండ్తో రాయాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఏం రాస్తాం, ఆన్ ప్రెస్ లో కీ అనే ఒక పారామీటర్ అయితే ఇస్తాం. ఆన్ ప్రెస్ కీ అనే ఒక ఫంక్షన్, కీ అనే ఒక వేరియబుల్ చెక్ చేశారు. సో ఆ ప్రెస్ అవ్వదు నీ ట్రైన్ చేయని ఒక txt ఫైల్ అవుతూ ఒకరు నేను ఏం రాస్తున్నా దాంట్లో ఓపెన్ lock.txt అని ఒక ఫైల్ అయితే ఇస్తున్నా. ఏ మోడ్లో ఇస్తున్నా, రైట్ మోడ్లో ఇస్తున్నా. ఏ అనేది రైట్ మోడ్లో ప్లస్ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఇప్పుడు ఏమేస్తాం, ఫైల్ డాట్ రైట్లో మనం ఏ కీ అయితే ప్రెస్ చేస్తారో ఆ కీ అనేది ఆల్రెడీ పైన ఇచ్చాం కదా, ఆ కీ KEY క్లాస్. ఇప్పుడు లిజనర్ని అలా విత్ లిజనర్ ఆన్ ప్రెస్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో లిజనర్ ఏం చేయాలి, దాన్ని లిజన్ చేసి రైట్ చేయాలి. సో ఇప్పుడు మనం లిజనర్.join అని రాస్తాం. సో ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం ఈ ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను ఆ ప్రోగ్రామ్ని. ఇప్పుడు చూడండి, నేను విండోస్ దాంట్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ స్టూడియో అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి పైన log.txt ఒక ఫైల్ వచ్చింది, ఓపెన్ అయింది. దాంట్లో చూసారా మనం కొట్టిన ప్రతి కీ అయితే ఎంటర్ అయింది. సో ఇలా పాస్వర్డ్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఏదైనా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్లస్ ఈ కీలాగర్స్ అని దాంతో మా డేటాని స్టీల్ చేస్తాం. సో ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఎవరైతే వాడతారు. అండ్ ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.